సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. ఓం శ్రీ సాయిరాం. యోగులు. భారతదేశమున వేదాంత తత్వ విచారము ఎక్కిన 3 మెట్లు ఇవియే, అనగా ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములు. వీటిని అతిక్రమించి పురోగమించుట ఎవ్వరికీ సాధ్యము కాదు. అద్వైత వేదాంతము సర్వసామాన్యముగా అందరూ చేపట్టగలరు. అది అంత సులభము కాదు. దానిని బుద్ధి గ్రాహ్యము అనర్చుకొనుటే కష్టము. గ్రహణ శక్తియు ఆవశ్యకము. అందువలననే మొట్టమొదటిదైన ద్వైతములో ఆరంభించి దానిని చక్కగా అనుష్ఠానమున నుంచి అనుభవించి విచారించిన రెండవది గోచరము కాగలదు. జాతి ఎట్లు పురోగమించునో అట్లే వ్యక్తిగత మానవులు కూడా పురోగమించవలను. అవస్థలలో బాల్య, యౌవన, కౌమార, వృద్ధాప్యములు ఏ విధముగా ఒకదానిలో ఒకటి ఇమిడియుండునో మొదట అవి మనకు కంటికి కనిపించక, అనుభవమునకు రాక, ఆయా సమయమును మాత్రమే అవి మనకు అనుభూతికి గుర్తించిన వీరవుచుండునో అటులనే ద్వైత, విశిష్ట అద్వైతములు 3 ఒకదానిలో ఒకటి అంతర్భూతములు అయ్యున్నవి. ఇవి అన్నియూ ఒక పరి గుర్తించ వీలు కాదు, అనుభూతికి రావు. ఆయా సమయమున మన సాధన, అనుభూతులను ఆధారం చేసుకుని గుర్తునకు వచ్చును. ఈ ప్రపంచముండుట నిజమే కాని దేవుడు కలడనుట కల్లా అని పలుకువాడు మూర్ఖుడు. ఏలనన ప్రపంచమున్నచో దానికొక కారణము కలదని అంగీకరింపక కార్యమును అంగీకరించుటట్లు? ప్రపంచమదృశ్యమైనప్పుడే దేవుడదృశ్యుడగును. అప్పుడు నీవే దేవుడవు. ఈ ప్రపంచము ఒకటి కలదను స్వప్నము, ఈ స్వప్నములు కూడా అదృశ్యములగును. మనకిప్పుడు ప్రపంచముగా కనిపించు వస్తువే దేవుడుగా కనిపించును. ఎన్నాళ్ల నుండియో మన వెలుపరనున్న దేవుడే మన లోపలనున్నట్లును, అతడే మన ఆత్మస్వరూపుడుగా నుండినట్లును తెలిసిపోవును. అన్ని మతములను తృప్తిపరచు మనస్తత్వము కాని, వేదాంతము కాని లోకమున కానరాదు. లోకో భిన్న రుచి. వారి వారి భావములను, తలంపులను పురస్కరించుకుని ఆయా మతము అనగా ద్వైతమో, విశిష్టాద్వైతమో, అద్వైతమో వారికి రుచించును, అభిలషించును. ఇంత మాత్రము చేత మా మతము గొప్ప అనియు, మా మతము అంతకంటే గొప్ప అనియు వాదోపవాదములకు దిగుట జ్ఞానహీనుల లక్షణము. భావావేశము కలవాడు వచ్చెనేని మనమును ఈశ్వర భావావిష్టులమై అతనితో కూడి నవ్వవలను. ప్రేమ మధువును గురోలి ఉన్మత్తులము కావలను. కార్యాదీక్షా పరుడు వచ్చెనేని అతనితో కూడి మనమును మన పరిపూర్ణ శక్తితో పనిచేయవలెను. ఇట్టి సంయోగమందు విశ్వమతమునకు అత్యంత సన్నిహిత రూపముకు ఆదర్శము కల్పించును. ఇవి సమ పరిమాణములలో పరిపూర్ణ రూపమున ప్రతి మనస్సునందును ఉండునట్లు మానవజాతి నిర్మింపబడి ఉండిన ఎంత చక్కగా ఉండెడిదో కదా. ఈ లోకమంతయు ఈ పాక్షిక స్వభావము కలవారితోనే నిండి ఉండిన ఎంత హాయి. భారతదేశమున యోగము వలన అనగా కూడిక ద్వారా అట్టి ఆదర్శ మతము సిద్ధింపగలదు. కార్యశూరుడు
ఈ యోగముచే మానవునకు మానవ లోకమునకు కూడిక సాధించును. తన పరాప్రకృతిని అపరాప్రకృతిని కూడిక సాధించును. ప్రేమ సాధకుడు దీనిచే తనకును ప్రేమమయుడకు దైవమునకును కూడిక సాధించును. ఈ యోగ మార్గమునకు సంస్కృతమున వేర్వేరు పేర్లు కలవు. అట్టి కూడిక సాధించువారిని యోగులని అందురు. కార్యశూరుడు కర్మయోగి, ప్రేమ మార్గానుసారి భక్తియోగి, అంతఃశక్తి సాధకుడు రాజయోగి, తత్వమార్గ సాధకుడు జ్ఞానయోగి. యోగి అను మాట ఈ 4 తరగతుల వారికి అన్వయించును. భారతీయ పరమార్థమైన ఈ 4 విధముల యోగులు ప్రధానులు. మొదటి కర్మయోగము కర్మాచరణము ద్వారా భగవంతునితో కూడు మార్గము. లోకమున ఏదో ఒక కార్యాచరణముల కొరకే జన్మించినట్లుండు వారిని ఎందరినో మనము చూచుతుందుము. వారి బుద్ధి భావక్షేత్రమున నిలువనే నిలువదు. ప్రత్యక్ష రూపమున చూడదగిన కార్యకలాపమే వారి మనస్సునందు అంతయు ఆక్రమించుకొనియుండును. అట్టి వారి జీవితములకు ఉపకరించు శాస్త్రము కూడా ఒకటి ఉండవలెను కదా. లోకమున మానవులందరూ ఏదో ఒక కర్మను ఆచరించుచునే ఉందురు. కాని కర్మ రహస్యమెరుగక మన తత్వములను చాలా వరకు వ్యర్థపరుచుకొనుచుందుము. కర్మయోగము ఈ రహస్యమును బోధించును. ఎచ్చట ఎప్పుడు ఎట్లు కర్మమునర్పవలసినది, చేతబూనిన కార్యమును సాధించుటకు మన శక్తిలో అత్యధిక భాగమును అత్యధిక ఫలము కలుగునట్లు వినియోగించుటెట్లో అది కర్మయోగము తెలుపును. ఇందులో గొప్ప ఆక్షేపణ కూడా మనము జాగ్రత్తగా గమనించవలసి ఉండును. కర్మాచరణముచే క్లేశము కలుగుచుండునంటే ఈ ఆక్షేపము. మన శరీరములకు కలుగు క్లేశములన్నింటికీ సంఘమే కారణము. కర్మ మొనరించుట నాకిష్టము, ఒకరికి మేలు చేయగూరదను, కాని అతడా మేలు మరచి నాకే అపకారము చేయు అవకాశములు అత్యధికముగా కలవు. అట్లు జరిగినచో నాకు మనఃక్లేశము కలుగును. ఈ విధమైన భీతి కర్మాచరణకు కొంత అడ్డుతగులును. అది కార్యోత్సాహమును కార్యశక్తిని చెరచును. నిస్సంగ బుద్ధితో ఎవరికి తోడ్పడుచున్నది ఏల తోడ్పడుచున్నది విచారించక కర్మము కొరకే కర్మము చేయమని కర్మయోగము గట్టిగా బోధించుచున్నది. కర్మయోగి కర్మాచరణ నిమగ్నుడై ఉండుటకు కారణమేమి? అది అతని నైజము. అది అతనికి హితమని తోచును గనుక అంతియే. అతనికి మరొక ఫలాపేక్ష ఉద్దేశమేదియూ ఉండరాదు. అతడు నిరంతరము పరులకు ఇచ్చువాడే కాని పుచ్చుకొనువాడు కాడు. కర్మయోగి అట్టివాడు, క్లేశమునకు అతీతుడు. ఇక రెండవది భక్తియోగము. ఇది భావావేశ స్వభావము కలవాని ప్రేమపూరిత హృదయను మార్గము. భగవంతుని తన ప్రేమప్రదముగా చేసుకొనవలనని అతని అభిలాష. అందుకై అతని ఏవేవో కర్మకలాపములు చేయు అభిలేషించును. పరిమళ ధూపమును, పుష్పములను, సుందర మందిరమును, మనో ఆకర్షణీయమైన ఆధారములు ఆశ్రయించును. అది సరియైన మార్గము కాదందురా? కాదు. పురాణ వాంగ్మయ సమృద్ధి, కర్మకలాప సమృద్ధి అపారము గల మతములందుండియే లోకములోని ఆధ్యాత్మిక మహాపురుషులందరూ ఆవిర్భవించిరని పాఠకులు జ్ఞప్తి అందుంచుకొనవలెను. భగవద్రూపరహితముగా ఉపచారరహితముగా ఆరాధన మొనట్పజూపిన శాఖలన్నీయూ మతములలో గల సుందర వస్తువులను, మహనీయ వస్తువులను కటిక దండముతో అణగత్రొక్కి వైచినవి. కన్నుగానని మూర్ఖ విశ్వాసమే వారి మతము. ఇది కేవలము శుష్కరూపమైనది. ప్రపంచ చరిత్రయే ఇందుకు ప్రబల సాక్ష్యము. కావున ఈ కర్మ కలాపములను, పురాణములను తూలనాడుట మంచిది కాదు. వారిని అభిలషించు వారికి వాటిని ఉండనిండు. వాటి యందక్కరగలవానికి అవి ఉపకరించుగాక. వాటిని చులకన చేసి మూఢులు పాపమునకు గురి కాకుందురుగాక. లోకములో అత్యద్భుత శక్తి సంపన్నులు, మహోన్నతులు, ఆధ్యాత్మిక పరిపూర్ణత నొందినవారు మనుష్యుల మానసములపై వారి ప్రభావము చాలా పనిచేయుచున్నది. అట్టి మహనీయులుండుట చేతనే భారతీయ పరమార్థము అన్ని దేశములను ఆకర్షించుచున్నది. అసలు భారతదేశమునకు ఇంతటి గౌరవ మర్యాదలు కలిగినవన్నా ఆధ్యాత్మిక సంపద యొక్క అనుగ్రహ ప్రభావమే. దైవప్రీతి, పాపభీతి ఆధ్యాత్మిక రంగమున స్థిరస్థాయిగా ప్రధాన ఘట్టముగా నిలుచుట చేతనే భారత భూమి పుణ్యభూమిగను, యోగ భూమిగను,
త్యాగభూమిగను పేరొందినది. అందులో మనోహర ప్రేరణలు అనేకములు లభించినవి. భావోద్రేక స్వభావములు కలవారికి సత్యము యొక్క తత్వరూప నిర్వచనము రుచించునా? భగవంతుడు వారికి స్పర్శ వైద్యుడు, ఏకైక యథార్థ వస్తువు. భక్తులకు అతడు ప్రేమప్రదము. కావున వారి దేవుడు వారికుండుగాక. ఇతరుల హేతువాదము వారికి కథలోని మూఢుని వలె తోచును. అనగా ఒకడు సుత్తిని తెచ్చి ఆ విగ్రహమును పగలగొట్టెను. భక్తియోగము వారికి ప్రేమ మార్గమును బోధించును. అనగా ఉత్తరోత్తర లాభములపేక్షించి ప్రేమించరాదు అని తెలుపును. పరులను ప్రేమించుటలో గల దోషమేమి? అది అందరికీ మంచిది. ప్రేమయే పరమాత్ముడు కనుక పరమాత్మ ప్రతి ఒక్కరి యందు ప్రేమ స్వరూపుడుగా నుండును. కనుక ప్రేమించుట పరుని కాక పరమాత్మనే ప్రేమించుచున్నట్టులా భక్తియోగి భావించును. కొందరు ఈశ్వరుని తల్లిగను, మరికొందరు తండ్రిగను, ఇంకా కొందరు మిత్రుడిగను, అతనే పతిగను గతిగను అన్ని విధములా ప్రేమించి తన ప్రేమ అతని ప్రేమతో కలుపుదురు. ప్రేమ ఎచట ఉన్నను అది అతడే. అనగా భగవంతుడే మానవ జాతిని ప్రేమించు మహాపురుషుడు. ఒకడు వారికి ఉపకారమునర్పజూచునప్పుడతడు తన ప్రేమామృతమును మానవ లోకమునకు ధారాళముగా పంచిపెట్టుచున్నాడు. హృదయము ఎప్పుడెప్పుడు ఉదారమగునో అప్పుడు అతడు అచ్చట ప్రసన్నుడై ఉండును. ఇది ఏ భక్తియోగము. ఇక రాజయోగము. రాజయోగమనగా మనస్సును స్వాధీనపరుచుకుంటా. ఈ యోగములో స్వబుద్ధిని ఎందులోనా పరిత్యజించు అవసరముండదు. ఇతరుల చేత మోసపోవ అవసరము లేదు. మీ బుద్ధిని ఎట్టి మతాచార్యులకు కాని స్వాధీనపరచనవసరము లేదు. ప్రతి దాని యందును మీరు మీ బుద్ధి మీదనే ఆధారపడి ఉండవలను. సర్వభూతములకును 3 తరగుల జ్ఞానోపకరణములు కలవు. మొదటిది సహజ జ్ఞానము. ఇది జంతువుల యందు అత్యంత పరిణిత రూపమును కానవచ్చును. జ్ఞానోపకరణములన్నింటిలో ఇది చాలా అట్టడుగుది, అనగా అధమమైనది. ఇక రెండవది సకారణ విచారణ శక్తి. ఇది మానవుల యందు పూర్ణ పరిణిత రూపమున కానవచ్చును. సహజ జ్ఞానము మిక్కిలి పరిమితము. ఆ పరిమిత ఆవరణమునందే అది వర్తింపగలదు. మానవునితో ఈ సహజ జ్ఞానము చాలా వరకు విచారణ శక్తి రూపమునుంది ఉండును. అతని కార్యాచరణ ఆవరణము కూడా విశాలత నుండి ఉండును. కాని ఈ విచారణ శక్తి కూడా మిక్కిలి అసమగ్ర ప్రభావము కలదియే. అది కొంత దూరము వరకే పోవును, ఆ మీద పోజాలదు. తార్కిక మార్గము తిన్నగా సాగక వలయాకృతిని ధరించి మరల మరల మొదటికే వచ్చును. మన విషయ జ్ఞానమునకు మూలమగు వస్తువులను, భౌతిక పదార్థములను, శక్తిని ఇందుకు ఉదాహరణముగా గురిని తెలియను. భౌతిక పదార్థమనగా ఏమి? భౌతిక పదార్థముపై ఏది తన బలమును ప్రయోగించినో అది ఇంత మాత్రములో ఆగిపోదు. కాని ఆవల నుండు అనంత పరిపూర్ణమందలి ఒక్క చిన్న అణుశక్తి మానవ చైతన్య వీధికి సోకిన చైతన్యమనడి వలలో తగులుకొనియున్న ఆ పరిమితావరణము లోపలనే మన సకారణ విచారణ యొక్క ప్రసారము. మనము ఆ ఆవరణము దాటిపోవుటకు ఏదో ఒక సాధనము ఉండవలెను. ఆ సాధనమునే ఈశ్వర ప్రేరిత జ్ఞానము అందురు. అనగా మనకు గల జ్ఞాన సాధనలు 3: సహజ జ్ఞానము, యుక్తియుక్త విచారము, ఈశ్వర ప్రేరిత జ్ఞానము. ఇందులో మొదటిది జంతువులది, రెండవది మానవులది, మూడవది దివ్య పురుషులది. కాని ఈ 3 అంకురములు కొద్దిగనో గొప్పగనో వికసించి ప్రతి మానవుని యందు కానవచ్చును. ఇవన్నీయు అంకుర రూపమున నుండినే కదా పరిణిత రూపమునందగలవు. మరొక విషయము కూడా జ్ఞప్తి పెట్టుకొనవలెను. ఇందులో ఒకదాని పరిణిత రూపమే మరొకటి కావున అవి పరస్పర విరుద్ధములు కావు. యుక్తి యొక్క పరిణిత రూపమే ఈశ్వర ప్రేరిత జ్ఞానము. కాన ఇది దానిని పరిపూర్ణత నొందించును గాని ఖండించదు. యుక్తికి అందని విషయమును ఈశ్వర ప్రేరిత జ్ఞానము బయలుపరుచును. వృద్ధదశ అను దశకు పరిణిత రూపము వలె ఇవి 3ను ఒకదానినొకటి బలపరుచును. సహజ జ్ఞానము ఎన్నియోసార్లు దివ్య ప్రేరిత జ్ఞానముగా లోకమునెదుట ప్రదర్శింపబడును. చిత్త చాంచల్య ప్రేరితులు తమ బుద్ధి వైకల్యమంతయు దివ్య జ్ఞానమని భ్రమించి మానవులు తమ్మనుసరించవలనని తలంతురు.
ఇట్టి అర్థరహిత బోధలు ఈ లోకమును చేయబడుచుండుటకు మూలము మతి భ్రష్టులాడు అసంబద్ధ ప్రలాపములను దైవ ప్రేరితములుగా చెప్పుటే. యుక్తి విరుద్ధము కాకుండుటే సత్యబోధకు మొదటి తార్కాణము. ఈ మూల సూత్రమును అనుసరించియే ఈ యోగములన్నీయూ నిర్మింపబడినవి. మనస్సు ద్వారా యోగసిద్ధి పడయుట రాజయోగము కాన దీనిలో కేంద్ర భావమును మాత్రమే మనము ప్రధానముగా గుర్తించాలి. అధమాధమ మానవులు మొదలు యోగేంద్రుల వరకు అందరికీ ఆ ఏకైక మార్గమే శరణ్యము. దీనిని ఏకాగ్రత అని అందురు. పరిశోధనాలయములో పనిచేయువారు కాని, లేక దారిని నడుచువారు కాని, పుస్తకములు చదువువారు కాని, లేక జాబులు వ్రాయువారు కాని, కారు డ్రైవ్ చేయువారలు కాని తమ మానసిక శక్తులన్నింటినీ కేంద్రీకరించి తమ ఎదుటి భౌతిక పదార్థములను ఆ ఏకాగ్ర బుద్ధితో పరిశీలింతురు. వెంటనే ఆ పదార్థముల తత్వం బహిర్గతమై అతడర్థించుచుండిన జ్ఞానమలవడును. నీ ఏకాగ్రత ఎంత అధికంగా ఉండునో అంత చక్కగా ఆ భావము మీకు తేటపడును. నా ప్రేమను, నా మానసిక శక్తులను నేను కేంద్రీకరించుకొలది నా భావమును మీకు విశదీకరించు శక్తి ఎక్కువగును. ఈ కేంద్రీకరణ శక్తి ఎక్కువగు కొలది జ్ఞానార్జన మధికమగుచుండును. జ్ఞానార్జనకు ఇది ఏకైక మార్గము. ఎట్టివాడైనను తను చేయు పనిపై మనశ్శక్తిని కేంద్రీకరించినచో ఆ పనిని మిక్కిలి బాగుగా చేయగలడు. లోక వ్యవహారమునందైనను లేక ఆధ్యాత్మిక మార్గమునందైనను ఏ ఇతర విషయములందైనను ఇతర కార్యములందైనను ఏకాగ్రత అధికమగు కొలది కార్యమునందు అంత అధిక ఫలమునందుకోవచ్చును. ఆ కార్యము కూడాను చక్కగా నిర్వహింపబడును. జ్ఞాన ధనాగారమును తెరవవలసిన తాళమిదియే. కేంద్రీకరణ శక్తియే రాజయోగమున మంచు వంటిది. ఇది ఒక్కటే అని చెప్పక తప్పదు. మనకు అక్కర్లేని తలంపులు కోట్లకు బుద్ధిలోనికి చొరబడి దానిని తబ్బిబ్బు చేయును. దానిని ప్రతిఘటించి అట్టి మనస్సును స్వాధీనములో ఉంచుకొనుటకు రాజయోగమొక్కటే శరణ్యము. ఇక మిగిలినది జ్ఞానయోగము. దీనిలో పూర్తి తత్వ విచారమే అధికముగా కానవచ్చును. దృశ్య కల్పితమైన లోకమును అతీతమైన ఊహలు కలిగియుండును. లోకములో ఏ వస్తువును, ఏ పనియును, ఎవ్వరునూ అతనిని తృప్తిపరచజాలవు, జాలరు. అసలు జీవితమునకు సంబంధించిన నిత్య కృత్యములను కూడాను అతిక్రమించిపోవాలని ఈ జ్ఞానయోగి తలంచును. ఆస్తికత్వమను మహాసముద్రములో లోక వస్తువులన్నీ బంధువుల వంటివిగా తోచును. మూలాధారమైన గమ్యము, కేంద్రము, కీలకము చేర ఉవ్విళ్ళూరును జ్ఞానయోగి. సత్యమే తాను కావాలనని ప్రయత్నించును. సత్యము వేరు, తాను వేరుగా ఉండనల్లడు. దానిని వేరుగా భావించడు. అతనికి సర్వ బంధువు భగవంతుడే అని భావించును. అన్య చింతలు కాని, అన్య బంధములు కాని, అన్య వాంఛలు కాని ఉండవు. అంతా దైవమే. కష్టమైనను సుఖమైనను, లాభమైనను నష్టమైనను అతనికి భేదము లేక అద్వైత దర్శన స్థితిని అనుభవించగోరును. అదే సరి అయిన జ్ఞానము. అట్టి భావములు కల వ్యక్తికి జగత్తంతయు నిస్సారమగు మిథ్యా దృశ్యమను భావము కలుగును. అయితే ఇంద్రియములు మధ్య మధ్య అట్టి భావమును క్రిందికి లాగును. ప్రపంచ వ్యామోహమును పడత్రోయుటకు ప్రయత్నించును. కాని అతి జాగ్రత్తగా ఇంద్రియములను అదుపులో ఉంచుకొని దానిని ఎట్లైనను ప్రక్కకు నెట్టి క్రమేణా భగవంతుని సమీపింపగోరును. అణువులో అణువుగాను, ఘనమునందు ఘనముగాను ఉండు శక్తి దైవమొక్కడే అని గుర్తించి ప్రవర్తించును. పరమార్థ దృష్టికి సర్వభూతములు ఒకే వస్తువనియు, ప్రతి ఒక వ్యక్తి భూలోకములో రూపమెత్తిన భగవంతుడేనని అనుభవించుటకు ప్రయత్నించును. అయితే ఇట్టి భావములు ఉండినంత మాత్రమున జ్ఞానయోగి కాజాలడు. వీటిని అనుభూతిలోనికి తెప్పించుకొనవలెను. అనుభవ సిద్ధములుగా చేసుకొనవలెను. ఇది అత్యంత ముఖ్యము. బుద్ధికి మాత్రము తెలిసిన చాలదు. కడకు అవి మన జీవిత రూపమందవలెను. కేవలము భావ సముదాయముగా, సిద్ధాంత సముదాయముగా నుండుట మాని మన ఆత్మలోనికి ప్రవేశించవలెను. నేడు బుద్ధి సమ్మతముగానున్న అనేక విషయములు కాని, వస్తువులు కాని రేపు విరుద్ధ వస్తువులు, విరుద్ధ విషయములుగా భావించవచ్చును. బుద్ధి సమ్మతము కూడాను స్థిరము కాదు, శాశ్వతము కాదు. భావములు మార్పు చెందును కదా. అవి సత్యధర్మములు కావు. ఆత్మ అంతయు తన విశ్వాసానుసారముగా ఉండవలెను. అదే ఆస్తిక ధర్మము, అదే జ్ఞానయోగము.
భారతీయ పరమార్థమున వేదమును ఈశ్వరవాణి అని చెప్పబడెను. భారతీయులకు ఇవే మూలాధారములు, ప్రధాన ప్రమాణములు. ఇవి ప్రాచీన ఋషులచే తెలుపబడెను. ఇవి మానవ భాషితములు కావు, రచనలు కావు, గురు శిష్యుల పరంపరగా పోషింపబడినవే. దీని పుట్టుక ఇప్పుడు అప్పుడు అని ఇంతవరకును ఎవ్వరూ కనిపెట్టలేకపోయిరి. ప్రయత్నించియు వారి వారి ఊహాభావములను కొంత వెల్లిబుచ్చిరి కాని అంతా తెలుసుకున్నవారు ఇంతవరకు కనిపించలేదు. ఇక మీదట కూడాను నిర్ణయించలేరు. అవి సనాతనమైనవి, ఊహించి విశ్వసించుట ఉత్తమము. ఈ సమయమున మనమొక ముఖ్య విషయాన్ని జ్ఞప్తి అందుంచుకొనవలెను. లోకములో గల తక్కిన మతములన్నీయు తమ ప్రామాణికతకు ఆధారముగా అందరి సందేశము ఒక సాకార దైవము, కొందరు మహాపురుషులో దైవాంశ సంభూతులో కొందరికి అందజేసిరని పలుకును. భారతీయులుట్లు కాదు. వేదముల ప్రామాణికత మానవులపై ఆధారపడినది కాదనియు, అవి సనాతనములనియు ఈశ్వర జ్ఞానమయములగుటి చేత స్వయం ప్రామాణికములనియు చెప్పవచ్చును. అవి రచింపబడినవి కావని గుర్తించవలెను. ఇవి మనకు తెలియక పూర్వము కూడాను ఉన్నవి, కలకాలము నిలిచియే ఉన్నవి. సృష్టింపబడినవి కావు. సృష్టి ఎట్లు అపారము, శాశ్వతము, ఆద్యంతరహితమో అటులనే ఈశ్వరవాణి కూడాను శాశ్వతము, అపారము, ఆద్యంతరహితము. వేదము విత్ అనగా ఎరుగుట, అనగా జ్ఞానము. దీనిని మహారుషులు దర్శించి ప్రకటించిరి. వారే మంత్రద్రష్టలు. అసలు ఋషులనగా మంత్రద్రష్టలని అర్థము. ఒకటి కర్మకాండ, రెండవది జ్ఞానకాండము. మొదటిది అనగా కర్మ కలాప భావము, పారమార్థిక జ్ఞాన మార్గము. భావము కర్మకాండలో వివిధ క్రతువులు పేర్కొనబడినవి. ఆ క్రతువులలో అత్యధిక భాగము ఇప్పటి పరిస్థితిని, గతిని అనుసరించి సాధ్యము కావని విడనాడబడినవి. అయితే కొన్ని ఈనాటికిని ఏదో ఒక రూపమున నిలిచియే ఉన్నవి. కర్మకాండలో ముఖ్య భావము మానవ ధర్మములు, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, బ్రహ్మచర్యములనబడు ఆశ్రమ ధర్మములు, వివిధ పదవీ ధర్మములు నేటికిని కొంత కొంత అంతో ఇంతో మార్పు చెందినను లోకమున కనిపించుచున్నవి. ఈ పారమార్థిక భావములు రెండవ భాగమున అనగా జ్ఞానకాండమున వీటినే వేదాంతము, వేదాగ్రము, వేద సారము, వేద పరమార్థము, వేద విజ్ఞాన సారము అనునవి ఉపనిషత్తులని పిలువబడుచున్నవి. ద్వైతులు కాని, విశిష్టాద్వైతులు కాని, అద్వైతులు కాని, లేక శైవులు కాని, వైష్ణవులు కాని, శాక్తులు కాని, పౌరులు కాని, గాణపతులు కాని ఎవరైనను వేదోపనిషత్తుల ప్రమాణములను అంగీకరించియే తీరవలను. ఎవరి ఇష్ట ప్రకారము వారు ఆయా ఉపనిషత్తులకు అర్థములు వేరువేరుగా చెప్పుకొనవచ్చును. వారికి ఆ విషయమున పరిపూర్ణ స్వేచ్ఛ గలదు. కాని వాని ప్రామాణికత అంగీకరింపకుండు స్వేచ్ఛ ఎవరికీ లేదు. కావుననే ఇక్కడ హిందూ శబ్దమునకు, భారత శబ్దమునకు వేదాంత శబ్దములను ఉపయోగించుకొనుచున్నాము. ఇప్పుడు వ్యాప్తిలోనున్న మత శాఖలనియు అపరిపక్వముగానున్నను, కనిపించినను, వాటి ఉద్దేశములెంత దురవగాహముగా తోచినను, సావధానముగా విచారించినచో, పఠించినచో, పరిశీలించినచో వాటన్నింటికీ ఉపనిషద్భావములే మూలములని తెలియవచ్చును. భారత జాతిలోనికి లేక హైందవ మతములోనికి ఉపనిషత్తులంత పూర్తిగా లోతుగా దిగబడిపోయినవి. కావుననే విగ్రహాది రూపములందు అవి ఆరాధింపబడుచున్నవి. నేడును మన ఇండ్లయందు కాని, దేవాలయములందు కాని ఉపనిషత్తులు అర్చన స్థానమును అలంకరించుచున్నవి. మన జీవితముతో అవినాభావ సంబంధం ఏర్పరుచుకొని శాశ్వతముగా నిలిచిపోయినవి. వేదములు అనంతములు, అనంతో వై వేదః. కాని వీటి అన్నింటిలో సారమును గైకొని 4గా విభజించి లోక కళ్యాణ నిమిత్తం ప్రసారము జరిగెను. అదే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వేదములని ఇవి 4 భాగములుగా మానవులను తరింపజేసి ధర్మమును నిలబెట్టి సత్యమును చాటి ఆరాధనలతో, అర్చనలతో, గానముతో, అస్త్రశస్త్రములతో జగత్ కళ్యాణమును గావించినవి. సమస్త మానవులకు నిత్య జీవితంలో ఆదర్శవంతమును నిరూపించినవి. ఏ కార్యము జరిగినను భారతీయులకు అది తెలిసినను తెలియకపోయినను ఏదో ఒక విధముగా అది వేద ప్రమాణమును అనుసరించే ఉండును. పెండ్లి మొదలు శ్రాద్ధము వరకు భారతీయులు వేద ప్రమాణమునే అనుసరించుచున్నారు. అట్టి ఆధార ప్రమాణ రూపమైన
వేదమును విస్మరించుట భారతీయుల లక్షణం కాదు. ద్వైతముననో అద్వైతముననో లేక విశిష్టాద్వైతముననో భారతీయులు తమ జీవితమును ప్రమాణబద్ధముగానే అనుభవించుచున్నారు. అయితే తెలిసి అనుసరించినా ఆచరించినా దాని ఫలము మరింత అధికమగును, ఆనందము లభించును.